సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో హనుమాన్ దీక్షా పరులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డు 33 వార్డుల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. పెద్దూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడానికి నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో 24 గంటల అఖండ రామనామ స్మరణ పారాయణం. ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్ట్ అడిగితే బండి సంజయ్ అనుచరులతో మాటల దాడి చేయించడం సరికాదంటూ నేరెళ్ల బాధితుడు కోలా హరీష్ ఫైర్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన పాలక వర్గం. ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్టుతో బండి సంజయ్ కు సంబంధం ఏంటని ప్రశ్నించిన బీజేపీ నాయకులు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్లో హనుమాన్ దీక్షా పరుల స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ బుధవారం నిర్వహించారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెలంగాణ భవన్ హనుమాన్ స్వాములతో సందడిగా కనిపించింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హనుమాన్ దీక్షా పరులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో పూజా ప్రాంగణం మారుమ్రోగింది. సీతారామచంద్ర, లక్ష్మణ, హనుమత సమేత విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ దీక్షా పరులతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళ, టీఆర్ఎస్ నాయకులు, హనుమాన్ దీక్ష స్వాములు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని 28, 33 వార్డులలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని పట్టణ కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. వార్డులలో ర్యాలీ నిర్వహించి రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. బీజేపీ రాజ్యాంగాన్ని సవరించాలన్న కుట్ర చేస్తుందని జిల్లా కోఆర్డినేటర్ అవీస్ అన్నారు. పట్టణంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో పలు మార్పులు తీసుకురావాలని యోచిస్తుందని దాన్ని ప్రజలందరికీ పాదయాత్ర ద్వారా వివరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వైద్య శివప్రసాద్, మ్యాన ప్రసాద్, వార్డు అధ్యక్షులు రవి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కొంచెం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శివ గారికి, అదేవిధంగా ఏమ్ల రవి, స్వర్గం రాజు, ఇక్కడికి వచ్చినటువంటి ఏఐసిసి అబ్జర్వర్ అవేజ్ గారు, మిగతా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈరోజు జై భీమ్, జై సంవిధాన్ అనే దానికి ఏఐసిసి పిలుపు మేరకు, రాహుల్ గాంధీ సూచనల మేరకు, మన పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ అన్న పిలుపు మేరకు, వారి సూచనల మేరకు ఏదైతే భారత రాజ్యాంగాన్ని పరీక్షించుకోవడానికి మనము జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మన యొక్క రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా ఆనాడు ఏదైతే రచింపబడదో దాన్ని వాళ్ళు బీజేపీ వారు ఈరోజు దాన్ని తుంగలు దొక్కడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఈ యొక్క పునర్నిర్మాణ వ్యవస్థ కొరకు రాజ్యాంగం చెడిపోకుండా దాన్ని అడ్డుకోవడం గురించి ఈ పాదయాత్రలు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పాదయాత్రల గురించి కాంగ్రెస్ శ్రేణులు, ముఖ్యంగా కార్యకర్తలందరూ, కాంగ్రెస్ కార్యకర్తలందరూ దీనికి అంకితమై ఈ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వారందరికీ శుభాభివందనలు తెలుపుతా ఉన్నాను. పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమం ఇన్ఛార్జ్ అవేజ్ భాయ్ గారు, పట్టణ శాఖ అధ్యక్షులు ప్రకాష్ అన్న గారు, ఈరోజు ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక 21వ వార్డ్, 33వ వార్డులో ఈ ప్రజలందరి దగ్గరికి వచ్చి మనకు భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చెప్పడానికి వచ్చిన తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసమో స్వార్థ రాజకీయం కోసమో మీ 33వ వార్డు 21వ వార్డుకు రాలేదు.
దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. దేశం చాలా ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి మనిషికి రాజ్యాంగ పరిరక్షణ చాలా ముఖ్యం. మనం అందరము మంచి మనుగడ సాగించాలంటే ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ప్రజలారా గుర్తుంచుకోండి, వారు దేశంలో 10 సంవత్సరాలు వెళ్ళినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నిండు పార్లమెంట్లో జై భీమ్ అంటే అమిత్ షా లేచి జై భీమ్ కాదు జై మోడీ అన్నటువంటి సందర్భం, అటువంటి దౌర్భాగ్యమైన సందర్భం ఈ దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో వెళ్ళినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితి మనం చాలా చూస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందాలతో నడుపుతున్నటువంటి ఈ కుటిల రాజకీయాన్ని మనం తిప్పికొట్టాలంటే మనం అందరం చైతన్యవంతులమై ఈరోజు ప్రజలందరికీ ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని తప్పకుండా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రోజైతే మన బాగోగుల కోసం ఏ భేదం లేకుండా తయారు చేసినటువంటి చక్కటి రాజ్యాంగాన్ని, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో కూడా వీరు ప్రజాస్వామ్యాన్ని గత 10 సంవత్సరాలు కూని చేసినటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే నా కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ప్రజలు ప్రతి బీద వాళ్ళందరూ ఈరోజు రేషన్ కార్డులు కానివ్వండి, పేదవాళ్ళకు ఇండ్లు కానివ్వండి, ఈరోజే చూస్తే గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు కూడా మనం ఏనాడు కూడా చూడలేదు. దయచేసి మీరు అందరూ గమనించాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకే న్యాయం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు మన ఆకునూరి బాలరాజు గారు మాట్లాడారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల జిల్లా రథసారథి ఆది సీనన్న మరియు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ అన్న నాయకత్వంలో ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని ఒక 2 వార్డులలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర, రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేసుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ వార్డులలో తిరుగుతున్నారని, ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటే బీజేపీ ప్రభుత్వం ఈ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుంది. ఈ కుట్రను ఈ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ వాళ్ళు చేసినటువంటి కుట్రను వివరిస్తూ, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన 15 నెలల్లో ఏ కార్యక్రమాలు చేసింది, ఆ యొక్క ప్రజాపాలన కార్యక్రమాలను ప్రజలను వివరిస్తూ ఇక్కడ ఆది సీనన్న చేసినటువంటి కార్యక్రమము, మహేందర్ చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తూ ప్రజలను ఈ యొక్క కార్యక్రమానికి వివరిస్తూ ఈ పాదయాత్ర కొనసాగుతుంది. మీరు చూశారు, గత ప్రభుత్వం స్కూల్స్ హాస్టళ్లకు అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే మెస్ చార్జెస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచడం జరిగింది. మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఉచితంగా పేదవారికి ఇవ్వడం జరుగుతుంది. అదే 500కు వంట గ్యాస్, ఇందిరమ్మ ఇల్లు. అప్పుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లు ఈ గత 10 సంవత్సరాల్లో ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ పల్లెలో వెళ్ళండి ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున 3500 ఇల్లు ఇస్తున్నాం ప్రతి నియోజకవర్గానికి. మొదటి విడతలో వాళ్ళకి స్థలం ఉంటే
5 లక్షల రూపాయలు రెండో విడతలో చాలా నిరుపేదలైనటువంటి వాళ్ళకు స్థలంతో పాటు మేము ఇంద్రమ్మ 2 పడకల ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తున్నాం. మరి రికార్డ్ స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చాం. మేము తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నాం? నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో మెప్మా ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జాయింట్ కలెక్టర్ కిమ్యా నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, తిరుపతి రెడ్డిలు హాజరయ్యారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలలో పద్ధతి ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ కిమ్యా నాయక్ పేర్కొన్నారు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా సీరియల్ ప్రకారం రైతుల ధాన్యం కుప్పలను తూకం వేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నర్సింగం గౌడ్, ఆర్టీఓ రాధాబాయ్, జిల్లా అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుబాల వెంకటేశం, కాజా మైనుద్దీన్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శైలజ, మాజీ కౌన్సిలర్ కమలాకర్ రావు, పెద్దూరు రైతులు పాల్గొన్నారు. సెంటర్కి విచ్చేసినటువంటి మన జేసీ గారికి, అలాగే రాధా మేడం గారికి, అలాగే డిఓ గారికి, అలాగే మన సివిల్ సప్లై ఎండి గారికి, అలాగే డిఓ గారికి మరియు మిగతా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఈసారి ఈ పెద్దల ఆధ్వర్యంలో ఈ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ గమనించండి, మనము ఇప్పుడు ఈ రోజు నుండి వడ్లు కొనుగోలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన ప్రభుత్వం 2320 రూపాయల మద్దతుతో పాటు సన్నవడ్ల రకాలకి 500 బోనస్ కూడా కల్పించడం జరిగింది. దయచేసి రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. మనము ఇక్కడ పెద్దూరులో మహిళా సంఘాల ద్వారా మెప్మా ద్వారా మనం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్ నిర్వాహకులు మహిళలకు ఎందుకు ఇచ్చామంటే గతంలో ప్యాక్స్కు ఉండేది. ఈసారి మహిళా సంఘాలకు ఇచ్చినామనంటే మెప్మా ద్వారా మహిళలు బలోపేతం కావాలనే ఉద్దేశంతో గవర్నమెంటు మహిళలకు ఒక 50% ఇవ్వాలనే ఉద్దేశంతో దాదాపుగా కలెక్టర్ గారు ఇక్కడ సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలు దాదాపుగా మొత్తం అన్ని మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా పెద్దూరులో ఐకేపీ ద్వారా ఈ మన మహిళా సంఘాల ద్వారా మెప్పా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళలు ఒక్కసారి మీరు గతంలో చేసిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇక్కడ ఒక 4 సెంటర్లు ఉండే మెప్పాలో, ఇప్పుడు ఇంకో 2 సెంటర్లు 3 సెంటర్లు చిన్న బోనాల, పెద్ద బోనాల, ముష్టిపల్లి, సర్దాపూర్, రగుడు, చంద్రపేట ఈ 7 సెంటర్స్ వీళ్ళకి అలాట్ చేయడం జరిగింది. దయచేసి మహిళా సంఘాలు మీకు కోరేది ఏంటంటే మీరు ఇప్పుడు కొత్త కాబట్టి కొంచెం రైతులతోటి కొంచెం మర్యాదగా మాట్లాడాలి. వాళ్ళకు వచ్చే వాళ్ళను కొంచెం మీరు ఈ ధాన్యం ఎప్పుడైతే వస్తుందో ఆ ధాన్యం ఏ రోజుకు ఆ రోజు మీరు రిజిస్టర్ తయారు చేసుకోండి. వెనక ముందు ఎవరైనా పొలిటికల్గా కానీ వాళ్ళు కానీ ఎవరైనా మీకు బలవంత పెడితే అట్లా చేయకుండా డేట్ వారీగా ఎవరు కుప్పలు పోసుకున్నారో ఆ డేట్ వారీగా వచ్చే వాళ్ళనే మాయిశ్చర్ వచ్చే వాళ్ళనే కాంటాక్ట్ చేయాలి. వెనక ముందు చేస్తే మళ్ళీ గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏదైతే మనకు మా మద్దతు ధర ఇచ్చిందో 2310 రూపాయలు ఈ మా మద్దతు ధరకు మీరు వడ్లు అమ్ముకోవాలి. మధ్య దళాలను ఎక్కడ వాళ్ళకు నమ్మి వాళ్ళ బయట 1800కు 1900కు అమ్ముకోవడం చేయకూడదు. దయచేసి మనం అందరం అన్ని సెంటర్లు ఏర్పాటు చేసినాం కాబట్టి సెంటర్లలో ఏర్పాటు చేసిన మేము ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మహిళా సంఘాల వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన రైతులందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి ఇక్కడే ఉంటారు. వాళ్ళకు కొంచెం డ్రింకింగ్ వాటర్ కానీ ఆ తర్వాత ఏమైనా ఉంటే ఈ ఎండాకాలం కాబట్టి ఇది మన ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అట్లాంటివన్నీ మీకు అవైలబుల్గా పెట్టుకోండి. ఏమైనా అకాల వర్షాలు వచ్చే కూడా మీరు తాడ్పత్రులు కూడా అన్నీ మేము ఏర్పాటు చేయడం జరిగింది. తాడ్పత్రులు కాంటలు వేసిన తర్వాత తాడ్పత్రులతోటి వాళ్ళను కప్పుకోవడము, ధాన్యం తడవకుండా ఏమైనా చూసుకునే ఏర్పాటు మీరు ఆ రైతులందరికీ కోఆపరేట్ చేయాలి. రైతులందరితోటి మమేకమై ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మీరు నిర్వహించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచినా నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిళ్లపై 9 సార్లు ధరలను పెంచిందని అన్నారు. పేద ప్రజలపై ధరల భారం మోపుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు పిలుపునిచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చాక పేదలపై, నిరుద్యోగులపై ఎలాంటి భారం మోపనని చెప్పడాన్ని, అలాంటిది కోటాను కోట్ల రూపాయలు పేద ప్రజలపై గ్యాస్ రూపంలో మోపుతున్నారన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పంతం రవి, సుదర్శన్, నాగరాజు, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటికే దాదాపుగా 9 సార్లుగా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం జరిగింది. ఈ
నిరంతరంగా పేదలు ఉపయోగించుకున్నటువంటి సిలిండర్ పైన 50 రూపాయలు పెంచడానికి నిరసనగా అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని, పేదల సమస్యలు పరిష్కారం చేస్తామని, పేదల పైన ఎప్పుడూ కూడా పన్నులు వేయమని, భారాలు వేయమని నిన్న కాకముంద జరిగినటువంటి పార్లమెంట్లో కూడా బహిరంగ చెప్పడం జరిగింది. అది చెప్పిన 24 గంటలు దాటక ముందే ఇవాళ కోట్ల రూపాయలను ఇవాళ పేదల మీద పెంచి బలవంతంగా గుంచి ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఇవాళ కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. అందుకే ఇవాళ దేశంలో బీజేపీ కార్పొరేట్ శక్తుల వైపా లేదా పేదల వైపా అని వాళ్ళ తేల్చాల్సిన అవసరం ఉంది. కోట్ల మంది పేదలు ఓట్లేసి గెలిపిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే మా బతుకులు మారుతాయని ఆశపడ్డటువంటి పేదలందరూ కూడా ఇవాళ బలవంతంగా వాళ్ళ మూలుగులను గుంజేసి కార్పొరేట్ శక్తులకి ఇవాళ కట్టబెడుతున్నటువంటి కనిపిస్తూ ఉంది. అందుకే ఇవాళ మేము బీజేపీని ముక్కుసూటిగా అడుగుతున్నాం, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే విధంగా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా సమూలంగా మార్పులు చేసే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఈ కుట్రలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఓట్ల సందర్భంలో అయితే పేదలందరినీ సమీకరించి పేదలు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసి పేదల పైన భారాలు వేయమని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం కాకముందే ఇవాళ అనేక సార్లు ఇవాళ పన్నులు వేసి ఇవాళ భారం మోపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకే మోడీకి ఇవాళ చెప్తా ఉన్నాం, బిడ్డ ఇంకా కూడా నువ్వు పేదలను అణిసివేసి జలగల్లాగా రక్తం తాకి కార్పొరేట్ శక్తులకు కట్టబట్టే విధంగా చేస్తా ఉన్నావు. కాబట్టి ఖబర్దారి వల్ల దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు లేచేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పెంచినటువంటి సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలి అని ఇవాళ దాదాపుగా సిలిండర్ మీద 50 రూపాయలు పెంచితే జిల్లాలో దాదాపుగా 5 కోట్ల రూపాయల వల్ల పేదల మీద భారం పడతా ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, దీన్ని వెంటనే ధర తగ్గించాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గ్యాస్ పైన కానీ, డీజిల్ పైన కానీ, పెట్రోల్ పైన కానీ ఎటువంటి పెంపకాలు చేయలేదు. ఇక్కడ ప్రజలు కూడా ఏదో హాయిగా గత 6 మాసాలుగా హాయిగా ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే పార్లమెంటు సమావేశాలు అయిపోయిన వెంటనే నిన్నటి రోజున గ్యాస్ పైన, డీజిల్ పైన, పెట్రోల్ పైన ధరలు పెంపడం అనేది ఆ బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఈ అంతర్జాతీయంగా చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు ఒకవైపు తగ్గుతూ ఉంటే దేశంలో మాత్రము గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం అనేది కార్పొరేట్ శక్తులకు ప్రజల ధనాన్ని అప్పనంగా కట్టబెట్టడమే అని మేము భావిస్తూ ఉన్నాము. మరి ప్రజలు తిరగబడక ముందే నువ్వు ఏదైతే పెంచిన ధరలు ఉన్నాయో ఆ ధరలను తగ్గించాలి. నీ కార్పొరేట్ శక్తుల వైపు చూడకుండా ప్రజల వైపు చూసి ప్రజల పైన భారాలు పడకుండా నీ ప్రభుత్వం ఉండాలి. లేని ఏడల బీజేపీకి హటావ్, మోడీకి హటావ్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా అఖిల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల హనుమాన్ దేవాలయంలో 24 గంటల అఖండ రామనామ స్మరణ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామనామ జపం చేశారు. భగవాన్ నామ స్మరణ వల్ల మనిషిలో మానసిక ప్రశాంతత పెంపొందుతుందని స్వామి జగదీశ్వర్ నంద పేర్కొన్నారు. రామనామ పారాయణ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనిషిలోని చెడు ఆలోచనలు తొలగిపోవాలంటే ఆధ్యాత్మిక చింతన ద్వారానే అది సాధ్యమని అన్నారు. హనుమాన్ దేవాలయంలో నిర్వహిస్తున్న భజనలు, ప్రవచనాలు, సత్సంగాల ద్వారా ఎంతో మంది భక్తులు వీటి ఫలాలను పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో మోతీలాల్ నాయక్ వార్డు ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.
వైద్యం చేయాలి అది చేస్తూ ఉంటాడు అన్నమాట. ఒకవేళ చెప్తాడు అనుకోండి ఏడుస్తాడా, డాక్టర్ చెప్తారు ఏడుస్తారా, బతికాడు అనుకోండి ఏదో కృషి పడుతుంది అనుకుంటారు, ఆత్మహత్యారు అనుకుంటారు. అట్లే చిట్టని కూడా మా చుట్టూ తిరుగుతారు, వారం రోజుల్లో తెలుసు. మీరు తేర్పిడిచి రాబోతుంది బిడ్డలని వచ్చి చూసుకోదు ఒక గంట మరి ఎట్లా బిడ్డకు కూడా అక్కడ వెళ్ళాలి కదా నీవు అనుకుంటారు. అవునా? కాబట్టి బిడ్డల కంటే చిత్తలు లేదు అర్థమైందా? వాళ్ళు ఏదో ఆ పనులతో బిడ్డలు అందరికీ చిత్తలు రావడం సేవ చేయాలి. కానీ ఆ పేషెంట్ చచ్చిపోతే చిత్తలు ఎలా ఏడవదో అలా ఉండాలి, డాక్టర్ ఎలా ఏడవడో అలా ఉండాలి. ఈ విధంగా మన జీవనాన్ని గడుపుకోవడానికి ఇదే ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు. చక్కగా ఈ రోజే భగవన్నామం 24 గంటలు చేయడమే కాదు, ప్రతిరోజు ఈ నామాన్ని ఉపదేశం పొందిన వాళ్ళు చేసుకోవచ్చు. రోజు 5 నిమిషాలు ఇంట్లో చేసుకుంటే ఎందుకు మీ ఇల్లు పవిత్రమైంది. గట్టిగా లేకపోతే లోపల చేసుకో, అవునా? అది భక్త గిట్టగా పోవచ్చు, నీవు చేసుకో, నీవు చేసుకో. నీ యొక్క ఉన్నతి అడ్డు రావడానికి భక్త కప్పలేదు, భక్త కప్పలేదు. మనసులో ఎన్ని కూడా అనుకోవచ్చు కదా, అవునా? అలా గడపాలండి. ఏదో భక్తులకి భార్య కష్టం లేదు, భర్త కూడా మౌనంగా చేసుకోవాలి. ఇంతే చెప్పమని చెప్పగలిగితే దేవుడు పెడతాడా అంటే దేవుడు పెడితే నీకే లేదు దానికి జ్ఞానం లేక అలా ఉంటుంది. ఇంటే అలా స్వతంగా చేస్తే అన్ని అర్థమవుతాయి. కాబట్టి నేను ధన్యుడు. చాలా చక్కగా 24 గంటలు అవిరామంగా విరామం లేకుండా ఈ నామకం కీర్తన కార్యక్రమానికి మీ అందరి ప్రోత్సాహకుడు మోదీలాల్ గారు, ఆ యొక్క కమిటీ కార్యవర్గం వీళ్ళంతా కలిసి 1 లక్షల వాళ్ళకి అన్ని సదుపాయాలు చెప్తేనే కదా. ఒక 5 స్తంభాలు ఉండాలి. కమిటీ వాళ్ళంతా శ్రద్ధయుక్తకుండా శ్రద్ధయుక్తే విశేషంగా జరుగుతుంది. మరి ఆ 2 ముగ్గురైనా కదా రామేంటో ఇంకా వీళ్ళు దాంట్లో మరి ఇండియాలాగా ఆ ముద్రాలు పనిచేస్తాను. శ్రీరామచంద్రాయ. సిరిసిల్ల పట్టణంలో బీవై నగర్లో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో సీతారామ కళ్యాణం మరియు జ్ఞానయజ్ఞాలు, సత్సంగములు, భజన కార్యక్రమాలు ఇవన్నీ ప్రతి సంవత్సరం ప్రతి నెలలో మరి అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత అఖండ శ్రీరామనామ జపం 24 గంటలు ఈ మందిరంలో ఈరోజు జరిగింది. నిన్న ఉదయం 6:30-7 గంటలకు ప్రారంభమై ఈరోజు 7 గంటల తర్వాత ముగింపు చేయడం జరిగింది. భక్తులంతా వందలాది భక్తులు వారి వారి సమయాన్ని అనుసరించి భగవన్నామ సంకీర్తన చేశారు. ప్రపంచంలో భగవన్నామ స్మరణ ద్వారా మానవుని యొక్క మనస్సు ప్రశాంతత చెందుతూ ఉంది. భగవన్నామం చెప్పే వ్యక్తికి సంసారంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరి మైండ్ నుంచి పక్కకు తొలగిపోయి వాళ్ళ మేధస్సు
రిలీఫ్ అయ్యి చాలా చక్కని ఏకాగ్రత కలుగుతుంది. ఇది తన ఆరోగ్యానికి మంచిది, భగవంతుని యొక్క అనుగ్రహమునకు మంచిది. అంతేకాకుండా ఈ నామజపము యొక్క ఆ సౌండ్, ఆ శబ్దము ఎంత పరిధి వ్యాపిస్తుందో అంత పరిధి వరకు ఎవరెవరు ఆ నామాన్ని విన్నారో వారికి కూడా పుణ్యం కలుగుతుంది అని మన శాస్త్రాలు చెప్పాలి. యథార్థంగా వారు వినాలని ఇష్టం లేకున్నా ఆ నామం వారికి వినబడుతూ ఉంటుంది. కాబట్టి కలౌ కేశవ కీర్తనాత్ అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు, నారద భక్తి సూత్రములు చెప్పినట్టు, ప్రతి వ్యక్తి సంసారంలో తనకు సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబంలో ఇబ్బందులు కలిగినప్పుడు అతను కొద్దిసేపు భగవన్నామము జపం చేసుకుంటే లేక కీర్తించుకుంటే అతని మనసు రిలీఫ్ అవుతుంది. మరియు ఆయా మహానుభావుల యొక్క సత్సంగాలు కూడా ఈ భక్తాంజనేయ స్వామి మందిరంలో ప్రతి నెల జరుగుతూ ఉంటాయి. అట్టి కార్యక్రమంలో మహానుభావులు మరి మాతాజీలు కూడా ఈ సత్సంగం చేస్తూ ఉంటారు. దాని ద్వారా వచ్చిన సత్సంగీయులు లేక శ్రోతలు వారు ఎంతో మానసిక శాంతిని పొందుతూ ఉంటారు. ఈ భారతదేశం యొక్క ధర్మం, మన వేదములలో ఉన్నటువంటి ధర్మం, పురాణాలలో ఉన్నటువంటి ధర్మం, రామాయణము, భారతం మొదలైనటువంటి అనేక గ్రంథాల నుంచి విశేషమైనటువంటి ధర్మాల్లో కూడా ఈ మహాత్ములు చెప్తూ ఉంటారు. తద్వారా భారతీయులు ఏ విధంగా నడుచుకోవాలో, తల్లి, తండ్రి, గురువు, దైవము అనే వారి ఎడల ఏ విధంగా ప్రవర్తించాలో అలాంటి విషయాలన్నీ కూడా మరి సత్సంగంలో వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా నేడు ముఖ్యంగా కావలసింది ఏమిటి అంటే సంతానాధిక్యత కావాలి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అడిగితే కొంతమందితోనే నాపై దుర్భాషలాడిస్తున్నారంటూ నేరెళ్ల బాధితుడు హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 8 ఏళ్లుగా తమకు న్యాయం చేస్తారని బండి సంజయ్ను నమ్ముకుని ఉన్నామని నేరెళ్ల బాధితులు అన్నారు. ఎస్సీ కమిషన్ నివేదిక ఎలా వచ్చిందో చెప్పాలని, ఇందులో జాప్యం ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలని బండి సంజయ్ని అడిగితే ఇలా తమపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. బండి సంజయ్ను మేము ప్రశ్నిస్తే వేరే వాళ్ళతో మాట్లాడించడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే తమతో నేరుగా మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నేరెళ్ల బాధితులు పసుల ఈశ్వర్, పసుల రాజయ్య, కోలా వినయ్ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇది బండి సంజయ్ గురించి నేను మాట్లాడడం జరిగింది. గిరీష్ దారుమన్ అని చెప్పేసి ఆయన మీద దాడి ఘటనలో ఆయన గత 2-3 సార్లు మా నేరెళ్ళ ఇష్యూ గురించి సంజయ్ క్వశ్చన్ చేయడం జరిగింది. నేరెళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఆయన పైన దాడి జరిగింది కాబట్టి దాడితో మాట్లాడుతూ నేను నేరెళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందనే విషయాన్ని నేను సంజయ్ క్లియర్గా వేయడం జరిగింది. ఈ వీడియోలో సంజయ్ అన్న కానీ ఎక్కడ నేను బెదిరించినట్టు కానీ ఏదో చేసినట్టు కానీ చేయలే. నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు బండి సంజయ్ అన్న నమ్మి నిలబడ్డాము. నేరెళ్ళ సంఘటన జరిగినప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా దగ్గరికి సంజయ్ అన్న వచ్చి కేసులు టేకప్ చేస్తా, మీరు నా మాట మీద నిలబడి ఉంటే మీరు ఎటు పోవద్దు, మీరు ఎటు వినగానే రేపు ప్రొద్దున ఈ గవర్నమెంట్ ఉల్టా అయితే నా జీవితం ఖరాబ్ అయితే మీరు మాట మీద నిలబడతారా అంటే నేను కేసు కొట్లాడతా అని చెప్పింది వాస్తవము. ఆయన చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉంటే అదే రోజు ఆయన చేతేసి ప్రమాణం చేసినాము. నేరెళ్ళ సంఘటనలో మాకు న్యాయం జరిగేదాకా మేము ఎక్కడికి పోము, కంపల్సరీ మీ వెంట ఉంటామని చెప్పడం జరిగింది. నేరెళ్ళ సంఘటన జరిగిన తర్వాత గడిచిన కాలంలో ఎస్సీ కమిషన్ వచ్చింది. ఎస్సీ కమిషన్ అప్పుడు క్షేత్రస్థాయిలో కొట్లాడింది ఈయననే, క్షేత్రస్థాయిలో తీసుకొచ్చింది ఆయననే. తీసుకొచ్చినప్పుడు ఎస్సీ కమిషన్ అనేది నేరెళ్ళలో ప్రజాకోర్టు పెట్టింది. ప్రజాకోర్టు పెట్టి ఏమన్నది, ఎవరైతే ఎస్పీ విశ్వజిత్ కంపార్ట్ ఉన్నాడో, ఎస్ఐ రవీందర్ ఉన్నాడో, కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులకు ఎక్స్గ్రేషియా కానీ ప్రభుత్వం కానీ ప్రకటించాలని చెప్పింది. ఆ ఎస్సీ కమిషన్ రిపోర్టు 8 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు రాలేదు. నేను ఈ 8 సంవత్సరాల నుంచి సంజయ్ అన్నను చాలా సందర్భాల్లో అడిగినా, అన్నా నేరెళ్ళ కేసు ఎట్లా, మా పరిస్థితి ఎట్లా, బాధితులమందరం ఆగమాగం అయిపోతున్నామన్నా, మా బతుకు తెరివేందన్నా అంటే, హరీష్ మేము కేసు జరిగినప్పుడు నా మాట నమ్మి నిలుస్తున్నారు, ఇష్యూని బయటకు తీసుకొచ్చిన ఇంట్లో మీకు ఆర్థిక సాయం చేసి మిమ్మల్ని ఆదుకోనని చెప్పిండు. ఆయన మాటను నమ్మినాం, ఆయన మాట కట్టుబడి ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ఆయన గురించి కొట్లాడినప్పుడేమో మేము మంచిగా కనబడ్డాము. ఇప్పుడు ఆయన ఈ ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందన్నా మరి మాకు ఎప్పుడు ఎట్లా న్యాయం చేస్తామని అడిగితేనేమో ఈరోజు
ఒక చిల్లర వాళ్ళకు బీర్లు బిర్యానీలు తినిపించుకుంటా చిల్లర కూడా వాడు నా కొడుకు అంత వయసు కూడా లేదు, వాడు వంశరెడ్డోడు, వాడు తోడుకలు తీస్తాననుకుంటా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అరే నేరళ్ళ సంఘటన జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? నువ్వు నీతో మాట్లాడించినప్పుడు ఎక్కడున్నాడు రా? బండి సంజయ్ నాకు తెలియదా? బండి సంజయ్ నాకు తెలియదా నేరళ్ళ సంఘటన జరిగినప్పుడు? నువ్వు ఏడుకోరా నేరళ్ళ సంఘటన జరిగినప్పుడు? నేరళ్ళ సంఘటనలో బండి సంజయ్ మాతో మాట్లాడిన మాటలు, మేము ఆయనతో మాట్లాడిన మాటలు నీకేమైనా తెలుసా? చెప్పు, సమాధానం చెప్పరా. ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో వాట్సాప్లలో ట్రోల్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? నా దగ్గర ప్రతిదీ ఆధారంతో సహా ఉన్నది. నేను సంజయ్ అన్న కనుక కంపల్సరీ బయట పెట్టమంటే కంపల్సరీ బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఆయనకు కూడా తెలుసు ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం మాట్లాడాడు, మేమేం మాట్లాడుతున్నాము, ప్రతి విషయం నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నది. నేను ఇప్పుడు ఆయన అడిగేది ఒకటే, మాకు అన్యాయం జరిగింది, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఇయ్యు. హైకోర్టులో సీరియస్గా కేసు నడుస్తుంది. మరి అప్పుడు నేరళ్ళ కేసులో సీరియస్గా అయినా పార్టిసిపేట్ చేసి మమ్మల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు కొట్లాడదని చెప్పినప్పుడు ఎస్సీ కమిషన్ నేను అడగకపోతే ఎవరు అడుగుతారో? వంశీ సమాధానం చెప్పరా? నువ్వు ఎవరన్నా నీకు చెప్పమని చెప్పింది? వాస్తవాలు బయటకు తీద్దాం రండి, వాస్తవాలు ఉన్నాయి నా దగ్గర. పైసలు ఇచ్చాడు ఎవరన్నా పైసలు అడిగింది? బండి సంజయ్ నేను పైసలు అడిగినారా? సంజయ్ చెప్పారు పైసలు ఇచ్చాడు అని నాకు ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తే కూడా ప్రసక్తి లేదు బిడ్డ. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ పడే ప్రసక్తి లేదు. పైసలు ఇచ్చిందని ఆరోపణ చేస్తే ఏ రకంగా ఇస్తాడు? ఏ రకంగా ఇచ్చిండు ఆయన? దేని గురించి ఇచ్చిండు? ఆయన ఏ మాట మాట్లాడుతూ మేము ఏ మాట కట్టుబడి ఉంటే ఇలా మాట మాట్లాడుతున్నాయా? ఆయన కదా మాట్లాడాల్సింది. నువ్వేవాడురా చిల్లరగా కొడుక? నువ్వు నా గురించి మాట్లాడలేదురా? నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఇప్పటికైనా నేరళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందనే విషయము బీజేపీతో పాటు ప్రతి పార్టీకి తెలుసు. ఇలా నేరళ్ళ కేసు నిర్వీర్యమైందని ఎవరి వల్ల జనానికి తెలియదా? 8 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం, ప్రజలకు తెలియదా ఎవరు నీరు ఖర్చారు నేరళ్ళ కేసు అనేది? ఇలా పైసలు తీసుకున్నట్టు ఎవరు పైసలు ఇచ్చింది? బండి సంజయ్ ఎందుకు పుణ్యానికి ఇచ్చిండా? నాకు బండి సంజయ్ పుణ్యానికి ఇచ్చిండా? ఆయన ఇచ్చిన పైసలతో లాడ్జీలు కట్టుకున్నా, బిల్డింగ్లు కట్టుకున్నా, లేకపోతే టొయోటా ఫార్చునర్లు కొనుక్కున్నా? ఎవరో మీద చెప్పాను ఎవరో యూజ్లెస్లో? నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా. సంజయ్ అన్న ఇట్లాంటి చిల్లర వ్యక్తులతో మాట్లాడించి నీ క్యారెక్టర్ దెబ్బ తీసుకోకు. 8 ఏళ్ళు నేను నమ్మిన, 8 ఏళ్ళు నీ మాటకు విలువించిన, 8 ఏళ్ళు నువ్వు ఎట్లా చెప్తే అట్లినా, 8 ఏళ్లలో ఎలక్షన్ ప్రచారం నువ్వు ఎట్లా తిరిగిమాట అట్లా తిరిగినా. నీకోసం కూడు గుడ్డ అన్ని మనిషి నీ ఇంటికాడ ఉన్నా. ఏ ఒక్క రోజైనా నువ్వు నన్ను తిన్నావని అడిగినావా? ఏ రోజు కూడా అడగలే. ప్రతి ఎలక్షన్ ప్రచారంలో నేరల హరీష్ నా తమ్ముడు నా బాధితులు అని చెప్పేసి ప్రతి స్టేజ్ ఎక్కించినావు. కరీంనగర్ నుంచి మొదలుపెడితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ లాగా ప్రచారం చేయించినావు. ఏ ఒక్క రోజైనా నన్ను ఎందుకు తీసుకోపోతావు నేను అడిగినా? నాకు అన్యాయం చేసినప్పుడు న్యాయం చేస్తానికి వచ్చిండు, నాకు న్యాయం చేస్తాడని నమ్మకం కలిగించుండు, అందుకే నిలబడ్డా అని చెప్పేసి నిలబడ్డా. సమాధానం చెప్పు సంజయ్, నాకు చిల్లరగలతో ఏందన్న నాకు? నీకు నాకు కదా, నేను నీ గురించి మాట్లాడుతున్నాను, నా గురించి మాట్లాడాలి కదా. ఇష్యూ జరిగినప్పుడు నీకు నాకు కదా తెలిసింది. ఆ రోజు నువ్వు ప్రమాదం చేయించుకోలేదన్నా? కేసు నుంచి బయటకు పోతే మళ్ళీ నా జీవిత సర్వస్వం నువ్వు ప్రమాణం చేయించుకోలేదన్నా? ఇదే కేటీఆర్ మమ్మల్ని పరామర్శించడం కోసం వెబ్లవాడ ఆసుపత్రిలో కట్టే రాత్రి 12 గంటలకు మా దగ్గరికి వచ్చి మీరు రేపు కేటీఆర్ వస్తుండు, మీరు ఏం మాట్లాడద్దు, మీరు ఏం మాట్లాడినా మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోయి చంపుతారు, అనేక రకాల ఇబ్బంది పెడతారు, హరీష్ నేను బయటకు తీసుకొచ్చినా మిమ్మల్ని కాపాడు, అదేవిధంగా మీకు న్యాయం చేస్తాను చెప్పింది మీరు కదా అన్న. ఆ రోజు కేటీఆర్ వస్తే అడ్డుకునే ప్రయత్నం చేసింది మేము కదా. ఆ రోజు నువ్వు ఏం మాట మాట్లాడమంటే నేను ఆ రోజు ఆ మాట మాట్లాడినా. నా జీవితంలో రాజకీయం కూడా ఎప్పుడు నేను నేరలే. ఈ నేరల ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు నీ మాటలు ఎప్పుడైతే నమ్మినో అప్పటి నుంచి ఇప్పటి వరకు నీ మాటలు నా నోటి నుంచి వచ్చేసినాయి. ఏ ఒక్కరోజు కూడా నీ మాట దాటిపోలే నేను. ఈ రోజు నాకు అన్యాయం జరుగుతుందన్నా, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కావాలని అంటే ఇంత బలం చేసే ప్రయత్నం చేస్తున్నావా? ఇది నీకు న్యాయమనా? అదే బీజేపీ కార్యకర్తలు, అదే బీజేపీ నాయకులు అడుగుతున్నా. మీరందరూ నా సమస్య ఉన్నారు, సమస్య చూసి నేను సంజయ్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని చుట్టూ తిరిగినా, సంజయ్ ఏ ఊరికి పోతే ఆ ఊరికి వచ్చినా, ఎక్కడ పోతే అక్కడ ఉన్నా, ఏ జరిగితే ఆ ధర్మక్కడ నేనున్నా. నా పనులు అన్నించి పెట్టుకొని ఎవరి కోసం చేసినా? నీ కోసం చేయలే, నీ కోసం నేను నిలబడలే. ఈ రోజు నాకు ఆవేశం వచ్చింది, నాకు న్యాయం జరుగుతలే. 8 ఏళ్ళ నుంచి నాకు తడిగిరి ప్రయత్నించి మా జీవితం సర్వనాశనం అయితే మాకు ఇంకా న్యాయం జరిగితే న్యాయం చెప్తా, నువ్వు తీసుకుపోయి ఇంకా నువ్వు అన్యాయం చెప్తే మరి ప్రశ్నించకపోతే ఎవరు అడగాలి? మేము మాకు సమాధానం ఎవరు చెప్తారు? ఈ చిల్లర కొడుకులతో మాట్లాడిస్తే నీ విలువ అవుతుంది సంజయ్. నీ మీద గౌరవం ఉంది, ఇప్పటి కూడా నేను చాలా విధాలుగా ఉపయోగపడుతున్నా. కేసు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఆధారం నా దగ్గర ఉంది. నేనేదో తప్పు చేసినట్టుంటే దేనికన్నా దానికి సిద్ధం. ఇట్లాంటి బాధ చేసే పని చేస్తే మాత్రం భవిష్యత్ కార్యంలో చాలా సీరియస్గా ఉంటుందన్నా. నేను ఇచ్చిపెట్టే నా కుటుంబ సభ్యులతో నువ్వేం మాట మాట్లాడావు, ఇప్పుడేం మాట మాట్లాడావు, ప్రతిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం మాట మాట్లాడావు, ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నదన్నా. ప్రతి ఒక్కటి తెలుసు. నీ దగ్గర ఉన్న కార్యకర్తల నుంచి మొదలుకుంటే నన్ను చూస్తే ప్రతి కార్యకర్తకు తెలుసు అన్న. వీడు వంశీగా ఎవడన్నా చిల్లర కానీ ఎవడో 4 మాటలు చెప్పి పంపిస్తే భయపడతా అనుకుంటారా? బహిర్గతం చేద్దాం.
అవసరమైతే బీజేపీలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది ఉన్నారు. పెద్దల దగ్గరికి పోదాం. మీరు నేరల కేసులో మీరు చేసినది ఏందో, నేను చేసిన తప్పేందో చూపిద్దాం. బహిర్గతంగా చర్చకు సిద్ధం. నేను ఎక్కడికంటే అక్కడికి. పైసలు ఇచ్చిర్రు. ఎవడలా పైసలు ఇచ్చింది? పైసలు ఇచ్చింది ఎవడు? నేను నమ్ముకోలేదు కాబట్టి నీ బాధ్యత కదా పెట్టాల్సింది. నేను నమ్ముకున్నప్పుడు కొట్టాల్సిన బాధ్యత నీది కావాల్సిందే అన్న. మరి ఎవడు పెట్టాలి? మాకు అన్నం పెట్టవా, ఇంకోళ్ళు పెడితే అద్దటవా? కేటీఆర్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తాడు అద్దంటివి, ఆర్థికంగా ఆదుకుంటే అద్దంటివి, 3 ఎకరాల భూమి ఇస్తాడు అద్దంటివి. మరి అన్ని రకాలుగా అద్దండి. నువ్వు మాకు న్యాయం చెప్తాను. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గం వేములవాడ రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు. నూతనంగా ఎన్నికైన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ పాలకవర్గ సభ్యులు బుధవారం రాజన్నను దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ పూజారులు వేద మంత్రోచ్చరణల నడుమ పాలకవర్గ సభ్యులకు కండువాలతో సత్కరించి ఆశీర్వచనం చేశారు. రాజన్న అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్, ఉపాధ్యక్షులు బొడ్డు పరశురాం, ప్రధాన కార్యదర్శి మహేందర్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు రామనాథం, వేణు, శ్రీనివాస్, వెంకటేశం, రాము, రాజు తదితరులు పాల్గొన్నారు. అయ్యారు మళ్ళీ అంటే మీరు అడ్డపోతాడు. నమస్కారం చేయండి స్వామి. రాజరాజేశ్వర ధన్యవాదాలు. సంతోషాన్ని ఒకసారి పట్టుకోండి. ఒకసారి చూడండి. ఓకే. పొన్నం ప్రభాకర్ ఎన్నికల్లో నామినేషన్ వేయమన్నాడంటూ బండి సంజయ్ దగ్గర డబ్బులు తీసుకున్నది నిజం కాదా అంటూ బీజేపీ దళిత నాయకులు సౌలా క్రాంతి కుమార్ ప్రశ్నించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. నెరల బాధితులకు న్యాయం చేయాలంటూ ఎస్సీ/ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది నిజం కాదా అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఇటీవల సిరిసిల్లకు వచ్చిన కమిటీ సభ్యులు నేరెళ్ల విషయం ప్రస్తావించి జిల్లా కలెక్టర్ను కలవాలని చెప్పారని, కేవలం స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ అసలైన బాధితులకు న్యాయం చేయకుండా నేరెళ్ల బాధితులు ఒకరైన హరీష్ వ్యవహరించారని అన్నారు. ఆధారాలతో త్వరలో అన్ని విషయాలు బయటపెడతామని హెచ్చరించారు. సమావేశంలో సిరిసిల్ల వంశీ, వంతడుపుల సుధాకర్, కోంపల్లి రాజేందర్, ఇస్తారి ప్రవీణ్ కుమార్, గడ్డం రవి, లోకేష్, తిందాం నరేష్, బెజ్జంకి హరి, యాదగిరి, సుంకరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నేరళ్లకు సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు దొర దోపిడీకి బహుజన బ్రతుకులకు మధ్య జరుగుతున్న పోరాటాన్ని బండి సంజయ్ గారు హక్కున చేర్చుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేరళ్ల దళితులను ఒక్కొక్కరిని 3rd డిగ్రీలు ప్రయోగించి వారిని కనీసం కనిపిస్తే కూడా వాళ్ళని ఎక్కడ చంపేస్తారని చెప్పి వారిని హక్కున చేర్చుకొని వారికి ట్రీట్మెంట్ ఇప్పించి వారికి న్యాయపరమైన సలహాలు ఇచ్చుకుంటూ ఆ రోజు జరిగిన సంఘటనను పరామర్శించడానికి పోతే కూడా సంజయ్ గారి కూడా మీద కేసులై నాంపల్లి కోర్టుకు 40 సార్లు తిరిగినారు. ఈరోజు నేను నేరల బాధితుల పక్షాన అడుగుతా ఉన్నానని చెప్పి కోల హరీష్ అనే వ్యక్తి, కోల హరీష్ నువ్వు నేరల బాధితులు అయితే సరే, 8 సంవత్సరాల నుంచి నేరల బాధితులు అని చెప్పుకుంటున్నా నువ్వు ఆ రోజు ఎట్లా ఉన్నావు? ఆ రోజు నీ పరిస్థితి ఎట్లా ఉంది? ఈ రోజు కూడా నీ పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మరి 8 సంవత్సరాలలో నీ యొక్క బ్రతుకుదెరువు ఎట్లా మారింది? నీ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది? మరి నువ్వు ఇంకెంతమందిని బ్లాక్మెయిల్ చేస్తావు? నిజంగా ఈరోజు ఎస్సీ కమిషన్ ఆల్రెడీ చెప్పింది స్పష్టంగా, నేరల బాధితులకు న్యాయం చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోమని చెప్పింది. ఇంకేం చేస్తారు? ఎస్సీ కమిషన్కి సంబంధం, బండి సంజయ్ గారికి ఎస్సీ కమిషన్కి సంబంధం ఏంటి? బండి సంజయ్ గారు ఏమన్నంటే ఎస్సీ కమిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. బండి సంజయ్ గారికి ఎస్సీ కమిషన్కి సంబంధం ఏంటి? నీ పక్షాన కొట్లాడడానికి అడ్వకేట్ను పెట్టుకుంటే నా అడ్వకేట్నే పెట్టుకుంటానని చెప్పి సంజయ్ గారు ఏర్పాటు చేసిన అడ్వకేట్ను వద్దని ఒక అడ్వకేట్కు కేసు నప్పచెప్పి
ఆ అడ్వకేట్ నుంచి మరో అడ్వకేట్ను మార్చుకొని ఇట్లా నీ కేసు సంగతి, నీ అడ్వకేట్ల సంగతి నీకే తెలియాలి. సంజయ్ గారికి ఏం సంబంధం? ఈరోజు ఎంపీ ఎలక్షన్లు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లలో ఉన్న ప్రభాకర్ గారు నన్ను నామినేషన్ వేయమన్నారని చెప్పి సంజయ్ అన్న గారి దగ్గరికి పోయి 5 లక్షల రూపాయలు నువ్వు తీసుకున్నది నిజమా కాదా? నువ్వు బహిరంగ చర్చ అని మాట్లాడుతున్నావు కదా హరీష్. రేపు మన రాజన్న సన్నిధిలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నీ భార్య బిడ్డల మీద నువ్వు ఒట్టేసుకొని నువ్వు చర్చకు సిద్ధమా? 5 లక్షల రూపాయలు నువ్వు తీసుకోనని చెప్పి అడుగుతా ఉన్నావు. ఈరోజు దళిత సమాజం సిగ్గుపడుతుంది నీ బ్లాక్మెయిల్ కథలు, నీ లెక్కలు చూస్తూ ఉంటే. ఈరోజు ఇంకో 10 మందికి ఎవరైనా సాయం చేద్దామంటే కూడా చేయలేని పరిస్థితి. మొన్న ఎస్సీ కమిషన్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పారు? మొన్న వచ్చిన ఎస్సీ కమిషన్ మెంబర్ కూడా నేరాల బాధితులకు న్యాయం చేయండి, బాధ్యులను శిక్షించండి అని చెప్పి ప్రభుత్వాన్ని వినియోగించుకుంటే కలెక్టర్ గారికి కలవమంటే నువ్వు పోయి కలవలేవు. ఆపై నీకు డబ్బులు బాగానే ఉండొచ్చు, నీ పక్కనున్న బాధితులు పోతే వాళ్ళకన్నా న్యాయం జరుగుతుంది కదా. ఎందుకంటే నీ కొంటమ్మ కోరికలు నీకు 50 లక్షల రూపాయలు కావాలి, నీకు గవర్నమెంట్ జాబ్ కావాలి, సరిపోనట్టు నీ కొంతమ్మ కోరికలు ప్రభుత్వం తీర్చదు కాబట్టే అవి నెరవేర్తలేవు. కనీసం నీ పక్కన ఉన్న ఆ బాధితులకన్నా న్యాయం జరుగుతుంది ఎంతో కొంత. ఆ విషయాన్ని నువ్వు ప్రయత్నించి ఇప్పటికైనా నువ్వు ఇవన్నీ బంద్ చేసుకొని మంచిగా బతుకు హరీష్. నువ్వు బండి సంజయ్ గారి మీద కానీ ఇంకా మా వంశీ మీద కానీ, వంశీ మీద నువ్వు అరే పోరే అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు బాధితునవా బాద్షా లెక్క మాట్లాడుతున్నావు ఈరోజు. ఇవన్నీ కూడా నీకు సంజయ్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న దళిత సమాజం నీకు జవాబు ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే ఆనాటి నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి, అందరూ కూడా పోరాటాలు చేసిన వాళ్ళే. నీ బెదిరింపులకు ఎవడు భయపడడు. తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీ చిట్టా ఏందో మొత్తం తొందరలో బయటకు తీస్తా ఉన్నాం. ఇదే సిరిసిల్ల ప్రెస్ క్లబ్ వేదికగా నీ చిట్టా మొత్తం తీసుకొచ్చి మేమే చూపెడతాం. నీకోసం సంజయ్ గారు రావాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు స్థాయికి మించి మాట్లాడుతా ఉన్నావు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో హనుమాన్ దీక్షా పరులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల పట్టణంలోని 21వ వార్డు 33 వార్డుల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర. పెద్దూరులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు పెంచడానికి నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ హనుమాన్ దేవాలయంలో 24 గంటల అఖండ రామనామ స్మరణ పారాయణం. ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్ట్ అడిగితే బండి సంజయ్ అనుచరులతో మాటల దాడి చేయించడం సరికాదంటూ నేరెళ్ల బాధితుడు కోలా హరీష్ ఫైర్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన పాలక వర్గం. ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్టుతో బండి సంజయ్ కు సంబంధం ఏంటని ప్రశ్నించిన బీజేపీ నాయకులు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.